ఈ చేయి పైకి లేపు. లేపు పైకి లేపు. ఇంకా ఈ చేయి పైకి లేపు. ఎందుకు లేవట్లేదు తెలుసా చెయ్యి నీకు? ఇప్పుడైతే మనకి ఇక్కడ స్పైనల్ కాలం ఉంటుంది కదా, వెన్నుముక ప్రాంతంలో ఎప్పుడైనా సరే పట్టేస్తే నీకు ఇక్కడ యాక్టివిటీ లేకపోతే ఫలితంగా ఈ భుజాల దగ్గర కూడా నీకు పట్టేస్తాయి. రెండు చేతులు ఇలా పట్టుకో, పైకి లేపు ఒకసారి. మోచేతులు స్ట్రైట్ గా పెట్టి పైకి లేపు. మోచేతులు స్ట్రైట్ గా పైకి లేపు. లేపు పైకి. రెండు విషయాలు ఏంటంటే, ఒకటి ఇక్కడ జాయింట్ పట్టేసింది, ఈ రెండు భుజాల దగ్గర జాయింట్ ఉంటుంది, ఈ జాయింట్ పట్టేసింది. దాంతో పాటు జాయింట్ పట్టేస్తే ఏమవుతుంది, మనకు మూమెంట్ ఉండదు కదా. మూమెంట్ లేకపోతే ఇక్కడ ఉండే కండరాలు కూడా యాక్టివిటీ ఉండదు, కండరాలు కూడా బలం ఉండదు. సో బలం లేకపోతే ఇంకా మనం పైకి లేపలేము. స్ట్రైట్ గా నుంచి ఒకసారి మోకాలు నుంచి స్ట్రైట్ గా పెట్టి, తల కరెక్ట్ గా పెట్టి. ఇప్పుడు మెడ పట్టేసింది కరెక్టే, కానీ మెడ పట్టేసిన దానివల్ల ఈ చిన్న చిన్నగా ఎక్కడైతే పై నుంచి కింద వరకు ఎక్కడైతే మనకు వెన్నుముక ఉంటుందో ఆ వెన్నుముక మొత్తం పట్టేస్తుంది, బిగుసుకుపోతుంది, కర్రలాగా బిగుసుకుపోతుంది. నీకున్న ప్రాబ్లమే. నీకు ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఏం జరిగింది, ఈ ఏరియాలో మొత్తం కంప్లీట్ గా బిగుసుకుపోయింది, ఫ్యూజ్ అయిపోయింది. ఎముక 2-3 ఎముకలు ఉంటాయి కదా, ఎంఆర్ఐ చూస్తే మొత్తం కలిసిపోయి ఉన్నాయి. నీకు బ్లాక్స్ గా ఉంటాయి మొత్తం. ఇక్కడ వెన్నుముకల పై నుంచి కింద వరకు ఉంటాయి కదా, బ్లాక్ గా ఇట్లా ఉంటది, ఒకదానిపైన ఒకటి పేర్చి ఉంటుంది. అది నీకేమైంది, కలిసిపోయింది. ఇక్కడ 2-3 ఎముకలు కలిసిపోయినాయి. సో కలిసిపోవడం వల్ల నీకు మెళ్ళ మూమెంట్ లేదు. మెళ్ళ మూమెంట్ లేకపోతే ఆటోమేటిక్ గా షోల్డర్ దగ్గర మూమెంట్ లేదు. షోల్డర్ దగ్గర మూమెంట్ లేకపోతే ఏమవుతుంది, రేపొద్దున ఇదే కనుక కంటిన్యూ అయితే ఇక్కడ ఉండే కండరాలు యాక్టివిటీ ఉండదు, ఇక్కడ ఉండే కండరాలు కానీ యాక్టివిటీ ఉండదు. ఈ కండరాలు యాక్టివిటీ లేకపోతే ఏమవుతుందంటే, నీకు గాలి పీల్చుకొని వదిలేటప్పుడు ఇబ్బంది పడతా ఉంటావు. మోచేతులు ఎప్పుడైనా సరే నువ్వు ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు కూడా మోచేతులు చాపి పైకి లేదు. ఇట్లా ఉంది కదా, ఇలా పైకి లేకుండా ఇలా చాపి పైకి లేదు. పైకి లేదు. ఇంకా ఎంతవరకు వచ్చిందో అంతవరకే లేదు. ఇంకా పైకి. ఇంకా నీకు ఇక్కడ కదిలింది అనుకో భుజం దగ్గర, ఆటోమేటిక్ గా ఇక్కడ ఉండే కండరాలు కొంచెం కదులుతాయి. ఇక్కడ కండరాలు కదిలితే ఇక్కడ కొంచెం మూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మొత్తం ఫ్యూజ్ అయిపోయింది కరెక్టే, కానీ కనీసం కొంచెం మూవ్మెంట్ అన్నా తీసుకురావాలి కదా. కనీసం ఈ మూవ్మెంట్ అన్నా, సైడ్ తిరిగే మూవ్మెంట్, ముందుకు వచ్చి కొంచెం మూవ్మెంట్ అన్నా తీసుకురావాలి.